హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే ఫ్యాక్స్ తెలుగు అండ్ వెల్కమ్ టు ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్ నెంబర్ 31. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ను పిక్ చేశాను. క్వశ్చన్స్ లైక్ బీటీఎస్ అండ్ బ్లాక్ పింక్ నిజంగానే కొలాబ్ అవుతున్నారా? బీటీఎస్ ఆర్మీ డే అంటే ఏమిటి? బీటీఎస్ వారి జూలై మంత్ బాయ్ గ్రూప్ బ్రాండ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇప్పుడు ఈ వీడియో ఆన్సర్ చెప్పబోతున్నాను. మీకు ఇటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాటిని హ్యాష్ట్యాగ్ ఆస్క్ బీటీఎస్ ట్యాగ్ యూజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ క్వశ్చన్స్కి అప్కమింగ్ వీడియోస్లో ఆన్సర్ చెప్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బీటీఎస్ అండ్ బ్లాక్ పింక్ నిజంగానే కొలాబ్ అవుతున్నారా? రీసెంట్గా బీటీఎస్ అండ్ బ్లాక్ పింక్ కొలాబరేషన్ అనే టాపిక్ చాలా వైరల్ టాపిక్గా మారిపోయింది. మన కామెంట్ సెక్షన్లో కూడా చాలా మంది ఈ క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ రియలా ఫేక్ అని తెలుసుకునే ముందు ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. బోత్ బీటీఎస్ అండ్ బ్లాక్ పింక్ వరల్డ్లోనే మోస్ట్ పాపులర్ కేపాప్ గ్రూప్స్. వీళ్ళ కొలాబరేషన్ అంటే అటు ఆర్మీస్కు ఇటు బ్లింక్స్కు ఇద్దరికీ కూడా ఇష్టమే. ప్రెజెంట్ ఈ టూ గ్రూప్స్ హైటెస్లో ఉన్నాయి. బీటీఎస్ వారు సోలో ప్రాజెక్ట్స్పై ఎక్కువ ఫోకస్ చేస్తుంటే బ్లాక్ పింక్ మెంబర్స్ తిరిగి గ్రూప్గా కంబ్యాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. మనం ఆల్రెడీ బీటీఎస్ అండ్ బ్లాక్ పింక్ కొలాబరేషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బట్ చివరికి వీరి కొలాబరేషన్ అంత ఈజీ కాదని తెలిసింది. బికాజ్ ఏ టోటల్ ఆఫ్ 11 మెంబర్స్కు లైన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అంత ఈజీ కాదు. కొరియోగ్రఫీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా టాక్సిక్ ఫ్యాన్స్కు రూమర్ స్ప్రెడ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీలా మారిపోతుంది. సో బీటీఎస్లోని టోటల్ 7 మెంబర్స్ అండ్ బ్లాక్ పింక్లోని టోటల్ 4 మెంబర్స్ కొలాబ్ అయ్యే ఒక సాంగ్ను రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ రిలీజ్ చేస్తే మాత్రం అది డెఫినెట్లీ ఒక బెస్ట్ సాంగ్గా నిలిచిపోతుంది. ఆర్మీస్ అండ్ బ్లింక్స్ సహాయంతో ఎన్నో రికార్డ్స్ను కూడా సాధిస్తుంది. రికార్డ్స్ అండ్ సేల్స్ పరంగా ఎంతైతే పాపులర్ అవుతుందో ఆ తర్వాత మెంబర్స్కు అంతే పెద్ద స్ట్రెస్ను తెచ్చిపెడుతుంది. ఒకరినొకరు చూసి నవ్వుకుంటేనే డేటింగ్ చేసుకుంటున్నారని ఫేక్ రూమర్ స్ప్రెడ్ చేస్తారు ఈ టాక్సిక్ ఫ్యాన్స్. అలాంటిది కలిసి పాటలు పాడి డ్యాన్స్ వేస్తే డైరెక్ట్గా మ్యారేజ్ చేసేస్తారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్టిల్ బీటీఎస్ అండ్ బ్లాక్ పింక్ కొలాబరేషన్ అనే న్యూస్ ఎందుకు వైరల్ అవుతుంది? అసలు మనం అనుకుంటున్నట్టు బీటీఎస్లోని టోటల్ మెంబర్స్ అండ్ బ్లాక్ పింక్లోని మెంబర్స్ కొలాబ్ అవడం లేదు. బీటీఎస్ మెంబర్ అయిన జేహోప్ బ్లాక్ పింక్ గర్ల్స్తో కొలాబ్ అవ్వబోతున్నాడని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. జూన్ 27వ తేదీన జేహోప్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయిన యూ ఆర్మీ హోప్లో మోర్ సాంగ్ కాన్సెప్ట్ ఫోటో 1ను రిలీజ్ చేశాడు. దీనిలో టోటల్గా 7 ఫొటోస్ ఉన్నాయి. బట్ థర్డ్ ఫోటోలో మాత్రం ఒక పేపర్పై blackpink.com అని రాసి ఉంది. ఇది చూసిన తర్వాత బోత్ బ్లింక్స్ అండ్ ఆర్మీస్ ఇద్దరు కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఎలాగో జాక్ ఇన్ ద బాక్స్ ఫుల్ ఆల్బమ్ జూలై 15వ తేదీన రిలీజ్ అవుతుంది కదా. ఆ ఆల్బంలోని కొన్ని సాంగ్స్ను జేహోప్ బ్లాక్ పింక్తో కొలాబ్ అయి పాడాడని ఈ టూ గ్రూప్స్ యొక్క ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి కొందరైతే అప్కమింగ్ ఆల్బంలో కాదు, ఫ్యూచర్లో ఏదో ఒక రోజు జేహోప్ బ్లాక్ పింక్తో కొలాబ్ అవబోతున్నట్లు మనందరికీ క్లూ ఇచ్చాడని చెబుతున్నారు. తన ఫుల్ ఆల్బమ్ రిలీజ్ కాబోతున్న సందర్భంగా జేహోప్ ట్విట్టర్లో ఈ విధంగా ట్వీట్ చేశాడు. ఈ సాంగ్ను మీరు ఏ విధంగా విని అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, బట్ నేను మాత్రం మీకు కూల్ థింగ్స్ చూపించాలని కోరుకున్నాను. బీటీఎస్ జేహోప్గా నా స్కిల్స్ అండ్ డిజైర్స్ను మీకు చూపించాలన్నదే నా కోరిక. ఫైనల్లీ నా డిజైర్స్ను ఫుల్ఫిల్ చేసుకునే డే వచ్చేసింది. నేను ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్మీస్ ఎవరైతే ఈ సాంగ్లోని థాట్స్ అండ్ ఎమోషన్స్ను షేర్ చేసుకున్నారో వారందరికీ సారీ. జేహోప్ చెప్పినట్టు మోర్ సాంగ్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఈ విషయం మోర్ ఎంవీను చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఈ సాంగ్ను మల్టిపుల్ వేస్లో అర్థం చేసుకోవచ్చు. బట్ ఆర్మీస్ అందరూ ఈ సాంగ్ను గుడ్ వేలోనే అర్థం చేసుకున్నారు. వారి సపోర్ట్తో జేహోప్కు మంచి రివార్డ్ని ఇచ్చారు. ఆర్మీ సపోర్ట్ మన బీటీఎస్ మెంబర్స్కి ఎప్పుడూ ఉంటుంది. రీసెంట్గా ప్రూఫ్ ఆల్బమ్ జపనీస్ ఒరికాన్ వీక్లీ ఆల్బమ్ ర్యాంకింగ్ చార్ట్లో టాప్ పొజిషన్లో నిలిచింది. ఒరికాన్ అంటే జపాన్, అమెరికా, యూరోప్ లాంటి కంట్రీస్లో ఉండే బ్రాడ్కాస్ట్ ఆఫ్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్. జూన్ 24వ తేదీన రిలీజ్ అయిన ఒరికాన్ చార్ట్ ప్రకారం బీటీఎస్ వారి ప్రూఫ్ ఆల్బమ్ 5,46,373 పాయింట్లను దక్కించుకుందంట. ఈ పాయింట్స్ అన్ని జూన్ 13వ తేదీ నుండి జూన్ 19వ తేదీ వరకు లభించాయి. ఈ పాయింట్స్తో ప్రూఫ్ ఆల్బమ్ వీక్లీ ఆల్బమ్ ర్యాంకింగ్ చార్ట్లో టాప్ పొజిషన్ను దక్కించుకుంది. బిగ్ హిట్ మ్యూజిక్ వారు బీటీఎస్ 5,40,000 హైయెస్ట్ పాయింట్స్తో ఒరికాన్ వీక్లీ చార్ట్లో టాప్ పొజిషన్ దక్కించుకున్నారని చెప్పారు. ఈ విషయం విన్న తర్వాత ఆర్మీస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బీటీఎస్ వారికి కంగ్రాచులేషన్స్ తెలిపారు. ఇదిలా ఉండగా నేషన్స్ బిడ్కు సపోర్ట్ చేస్తూ 2030లో జరగబోయే వరల్డ్ ఎక్స్పో కోసం బీటీఎస్ వారు గ్లోబల్ కాన్సెప్ట్ ఇవ్వబోతున్నారు. 2030 వరల్డ్ ఎక్స్పో బుసాన్లో జరగబోతుంది. హైప్ చైర్మన్ అయిన బ్యాంగ్ సియుక్, సీఈఓ పాక్ జీవన్, బుసాన్ మెట్రోపాలిటీ సిటీ మేయర్ అయిన పాక్ హ్యూంగ్జన్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సైన్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్లో భాగంగా మన బీటీఎస్ వారి దీనికి బ్రాండ్ అంబాసిడర్స్. సో బుసాన్లో జరగబోయే 2030 ఎక్స్పో కోసం బీటీఎస్ వారు గ్లోబల్ బుసాన్ కాన్సెప్ట్ను అనౌన్స్ చేశారు. ఫైనల్లీ బీటీఎస్ అండ్ బ్లాక్ పింక్ కొలాబ్ అవడం లేదు. ఒకవేళ కొలాబ్ అయితే వీరి కొలాబరేషన్ బెస్ట్ కొలాబరేషన్గా నిలుస్తుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ప్రెజెంట్ బీటీఎస్ జేహోప్ అండ్ బ్లాక్ పింక్ కొలాబరేషన్ అనే టాపిక్ వైరల్ అవుతుంది. దీని గురించి ఈ టూ గ్రూప్స్ యొక్క కంపెనీస్ వారు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. బీటీఎస్ ఆర్మీ డే అంటే ఏమిటి? బీటీఎస్ వారు వరల్డ్లోనే మోస్ట్ ఫేమస్ బాయ్ బ్యాండ్ అవడంతో వారి ఫ్యాండమ్ అయిన ఆర్మీ వరల్డ్లోనే ఎంతో పెద్ద ఫ్యాండమ్. రీసెంట్గానే మన బీటీఎస్ వారు 9th యానివర్సరీను సెలబ్రేట్ చేసుకున్నారు. జూన్ 13వ తేదీన మన బీటీఎస్ వారు డెబ్యూ చేశారు. ఫ్యూ డేస్ తర్వాత జూలై 9వ తేదీన ఫస్ట్ టైం వారి ఫ్యాండమ్కు ఆర్మీ అనే నేమ్ను పెట్టారు. ఆర్మీ అంటే అడారబుల్ రిప్రజెంటేటివ్ ఎంసీ ఫర్ యూత్. ఎంతో డీప్ మీనింగ్తో ఉన్న ఈ ఫ్యాండమ్ నేమ్ రోజు రోజుకి వరల్డ్ వైడ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది.
బీటీఎస్ వారి ఫ్యాండమ్కు ఆర్మీ అనే నేమ్ పెట్టిన తర్వాత బీటీఎస్ వారి కంటిన్యూస్ జర్నీలో ఆర్మీ కూడా ఒక పార్ట్గా మారిపోయారు. బీటీఎస్ అంటే ఆర్మీ అండ్ ఆర్మీ అంటే బీటీఎస్ అనే అంత క్లోజ్గా మారారు. బీటీఎస్ వారు కూడా వారి ప్రతి అచీవ్మెంట్కు ఆర్మీనే కారణం అని చెప్తుంటారు. వారు రిసీవ్ చేసుకున్న అవార్డు చిన్నదైనా సరే పెద్దదైనా సరే ముందు ఆర్మీకు ధన్యవాదాలు తెలుపుతారు. ఆర్మీ కూడా బీటీఎస్ను ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తే వచ్చారు. ఈ ఇయర్ ఆర్మీ డేను దృష్టిలో ఉంచుకొని బీటీఎస్ వారు ఒక మంచి విషయాన్ని అనౌన్స్ చేశారు. బీటీఎస్ వారి లేటెస్ట్ ఆల్బమ్లోని సాంగ్ అయిన యెట్ టు కమ్ స్పెషల్ ఫ్యాన్ వర్షన్ జూలై 13వ తేదీన రిలీజ్ అవుతుందని చెప్పారు. రీసెంట్గా బీటీఎస్ వారి యూట్యూబ్ ఛానల్ అయిన బ్యాంగ్టన్ టీవీ వారు ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ముందుగా లీడర్ ఆర్ఎం మాట్లాడుతూ వి స్పెండ్ మెనీ మూమెంట్స్ టుగెదర్ అని చెప్పాడు. ఇక్కడ టుగెదర్గా కలిసి ఉన్నారంటే అది బీటీఎస్ అండ్ ఆర్మీ. ఆర్ఎం ప్రకారం బీటీఎస్ అండ్ ఆర్మీ కలిసి ఎన్నో మూమెంట్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యారంట. ఆ తర్వాత జిమిన్ ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ ఏ ఛాన్స్ టు రిఫ్లెక్ట్ అవర్ మెమరీస్ లైక్ దిస్ అని చెప్పాడు. బీటీఎస్ ఆర్మీతో కలిసి గడిపిన టైంను గుర్తు తెచ్చుకోవడం వలన జిమిన్ ఎంతో సంతోషపడుతున్నానని చెప్పాడు. నెక్స్ట్ షూగా వెదర్ నియర్ ఆర్ ఫార్ ఐ ఫెల్ట్ వీవర్ టైట్లీ కనెక్టెడ్ త్రూ సాంగ్ అండ్ డ్యాన్స్ అని చెప్పాడు. షూగా ప్రకారం బీటీఎస్ అండ్ ఆర్మీ ఎప్పటికీ కలిసి ఉండకపోయినా ఎల్లప్పుడూ కలవలేకపోయినా బీటీఎస్ అండ్ ఆర్మీ ఎప్పుడు కలిసే ఉంటారు. బీటీఎస్ అండ్ ఆర్మీని ఎల్లప్పుడూ కలిపి ఉంచే ఆ సీక్రెట్ ఫోర్స్ బీటీఎస్ వారి సాంగ్స్ అండ్ డ్యాన్స్ అని షూగా చెప్పాడు. నెక్స్ట్ జేహోప్ అవర్ ఎవ్రీ మూమెంట్ వాజ్ ఆల్సో ఏ మూమెంట్ టుగెదర్ విత్ యూ అని చెప్పాడు. జేహోప్ ప్రకారం బీటీఎస్ వారు స్పెండ్ చేసిన ఎవ్రీ వాల్యుబుల్ మూమెంట్ వారు బీటీఎస్ ఆర్మీతో స్పెండ్ చేసిన మూమెంటే. నెక్స్ట్ జిన్ వీఆర్ సో బ్లెస్డ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ స్టోరీ అని చెప్పాడు. జిన్ ప్రకారం బీటీఎస్ ఆర్మీ వారి లైఫ్లో ఒక పార్ట్ అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఆర్మీస్కి కూడా బీటీఎస్ వారి జీవితంలో ఒక పార్టీ అండ్ ఆర్మీస్ వారితో గడిపిన మూమెంట్స్ బీటీఎస్ వారి వలన ఆర్మీలో కలిగిన సంతోషం చూడడం ఎంతో ఆనందంగా ఉందని జిన్ చెప్పాడు. నెక్స్ట్ జంకుక్ విత్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్ ఐ హోప్ టు రైట్ మోర్ స్టోరీస్ ఇన్ ద ఫ్యూచర్ విత్ యూ అని చెప్పాడు. ఈ లైన్స్ మీనింగ్ ఏంటంటే బీటీఎస్ అండ్ ఆర్మీ మధ్య ఇప్పటి వరకు చాలా మెమరీస్ ఏర్పడ్డాయి. అయినప్పటికీ రోజుకు ఎందరో న్యూ ఆర్మీస్ ఫామ్ అవుతున్నారు. సో ఇంకా చాలా మందిని ఆర్మీస్గా మార్చి బీటీఎస్ వారి మ్యూజిక్ ద్వారా వారి జీవితంలో హ్యాపీనెస్ను స్ప్రెడ్ చేయాలని ఉందని జంకుక్ తెలిపాడు. ఫైనల్గా మనవి ద బెస్ట్ మూమెంట్ ఈజ్ యెట్ టు కమ్ అని చెప్పాడు. అంటే బీటీఎస్ అండ్ ఆర్మీ కలిసి ఇంకా ఎన్నో మెమొరబుల్ మూమెంట్స్ను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారని ద బెస్ట్ మూమెంట్ ఈజ్ యెట్ టు కమ్ అని చెప్పాడు. ఇలా బీటీఎస్ వారి ఫ్యాండమైన ఆర్మీకు ఎంతో వాల్యూ ఇవ్వడం నిజంగా చాలా గ్రేట్. ఆర్మీస్ కూడా బీటీఎస్ వారి మాటలను విన్న తర్వాత ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో జూలై 13వ తేదీన యెట్ టు కమ్ ఫ్యాన్ వర్షన్ రాబోతుంది. #మై బీటీఎస్ స్టోరీని కూడా దీనిలో ఫ్యూచర్ చేస్తామని చెప్పారు. సో ఆ ఎంవీలో ఆర్మీ పెర్ఫామ్ చేసిన డ్యాన్స్ క్లిప్స్ లాంటివి ఉండే అవకాశం ఉంది. బీటీఎస్ అండ్ ఆర్మీ వారి డేను ఇంకా స్పెషల్గా మార్చడానికి గూగుల్ వారు కొన్ని స్పెషల్ ఈవెంట్స్ను తెచ్చారు. మీరు గూగుల్లోకి వెళ్ళి బీటీఎస్ అని టైప్ చేసి సెట్ చేస్తే టాప్ రైట్ సైడ్లో మీకు ఒక పర్పుల్ హార్ట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే మీకు పర్పుల్ బెలూన్స్ డిస్ప్లే అవుతాయి. ఆ బెలూన్స్లోని కొన్నింటిలో బీటీఎస్ వారి మైక్స్ కూడా ఉంటాయి. సో మీరు ఆ బెలూన్స్ను బ్లాస్ట్ చేసినప్పుడు మైక్ ఉన్న బెలూన్ బ్లాస్ట్ అయితే బీటీఎస్ వారి వాయిస్లో ఐ పర్పుల్ యూ అని వినిపిస్తుంది. ఎల్లో కలర్ మైక్ అయితే జిమిన్, బ్లూ కలర్ అయితే ఆర్ఎం, బ్లాక్ అయితే షూగా, ఇంకా మిగతా మెంబర్స్వి డిఫరెంట్ కలర్ మైక్స్ను క్లిక్ చేసినప్పుడు వారి వాయిస్లో ఐ పర్పుల్ యూ అని వినిపిస్తుంది. నేను కూడా చాలా బెలూన్స్ను బ్లాస్ట్ చేశాను. మీలో ఎవరైనా ఈవెంట్ను చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. ఈ ఈవెంట్ పర్సనల్లీ నాకైతే ఎంతో నచ్చింది. బీటీఎస్ ఆర్మీ డేను గూగుల్ వారి ఈవెంట్తో ఇంకా బెటర్ డేగా మార్చడం వలన చాలామంది ఆర్మీస్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఫైనల్లీ బీటీఎస్ వారి మ్యూజిక్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ వారి మ్యూజిక్ను మరియు వారిని సపోర్ట్ చేయడం మన బాధ్యత. ఏదేమైనప్పటికీ బీటీఎస్ అండ్ ఆర్మీ ఎప్పుడు కలిసే ఉంటారు. ఎంతో మందిని వారి మ్యూజిక్తో మోటివేట్ చేస్తూ వరల్డ్లోనే మోస్ట్ ఫేమస్ బాయ్ బ్యాండ్గా ఎదిగారు. వారు ఒకప్పుడు పడ్డ స్ట్రగుల్స్, ప్రజెంట్ వారు ఉన్న స్టేటస్ చూస్తే బీటీఎస్ వారు మన ముందే ఎంత గొప్ప స్థాయికి ఎదిగారో తెలుస్తుంది. బీటీఎస్ వారి చాప్టర్ 1 ఎంతో గ్రాండ్గా సాగింది. చాప్టర్ 2 కూడా అంతే గ్రాండ్గా సాగాలని కోరుకుందాం. బీటీఎస్ అండ్ ఆర్మీ ఎప్పుడు ఇలాగే ఉంటే వరల్డ్లోనే టాప్ పొజిషన్లో ఉంటారు. ఫైనల్లీ బీటీఎస్ ఫర్ ఎవర్ అండ్ ఆర్మీ ఫర్ ఎవర్. బీటీఎస్ వారి జూలై మంత్ బాయ్ గ్రూప్ బ్రాండ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ ఏంటి? రీసెంట్గా కొరియన్ బిజినెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బాయ్ గ్రూప్ బ్రాండ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ను రిలీజ్ చేసింది. ఈ ర్యాంకింగ్స్ను జూన్ 9 నుండి జూలై 9వ తేదీ వరకు తీసుకున్నారు. ఈసారి బాయ్ గ్రూప్ బ్రాండ్ రెప్యుటేషన్ ఫ్యాక్టర్స్ వచ్చి కన్జ్యూమర్ పార్టిసిపేషన్, కవరేజ్ ఇన్ మీడియా, వాల్యూమ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్, కమ్యూనిటీ ఇండిసెస్ ఆఫ్ వేరియస్ మేల్ ఐడల్ గ్రూప్స్. ఇంతకు ముందులాగే ఈసారి కూడా మన బీటీఎస్ వారు ఈ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్ దక్కించుకున్నారు. దీంతో కన్సిక్యూటివ్గా 50th మంత్ ఈ ర్యాంకింగ్లో టాప్ పొజిషన్ దక్కించుకున్న గ్రూప్గా బీటీఎస్ వారు నిలిచారు. 50 months ఫస్ట్ ప్లేస్ను దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈసారి మన బీటీఎస్ వారి బ్రాండ్ రెప్యుటేషన్ ఇండెక్స్ స్కోర్ వచ్చి 57,86,587 పాయింట్స్. పాజిటివిటీ అండ్ నెగిటివిటీ రేషియో అనలైజ్ చేసిన తర్వాత 60.89% పాజిటివ్ రియాక్షన్స్ లభించాయి. బీటీఎస్ వారి హై ర్యాంకింగ్కు వారి ప్రూఫ్ ఆల్బమ్ అండ్ జేహబ్ సోలో సాంగ్ అయిన మోర్ బాగా హెల్ప్ చేశాయి. ఈసారి మన బీటీఎస్ వారి హైయెస్ట్ ర్యాంకింగ్ రిలేటెడ్ టర్మ్స్ వచ్చి ప్రమోట్, రిలీజ్ అండ్ రెస్పాండ్. ఈ లిస్టులో సెకండ్ ప్లేస్ను 17 గ్రూప్ వారు దక్కించుకున్నారు. వీరి బ్రాండ్ రెప్యుటేషన్ ఇండెక్స్ స్కోర్ వచ్చి 39,11,076 పాయింట్. జూన్ మంత్లో 5th పొజిషన్ దక్కించుకున్న ఎన్సీటీ గ్రూప్ వారు ఈసారి జూలై మంత్లో 23,26,899 పాయింట్స్తో 3rd పొజిషన్ దక్కించుకున్నారు.
నెక్స్ట్ ఆస్ట్రో 4th పొజిషన్ను, మాన్స్టా ఎక్స్ 5th పొజిషన్స్ను దక్కించుకున్నాయి. టైం ఉంటే మీరు కూడా ఈ లిస్ట్ను ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS అండ్ K-pop గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.